శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 జనవరి 20వ తారీఖున 200 మందితో శని హోమం అనేది కూడా జరిపించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ చక్కగా 200 మంది, నేను ముందుగా నేను చెప్తున్నాను, స్లాట్ బుక్ చేసుకోండి, పేరు రాయించుకోండి. నా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు పండితులు 12 గంటలు షిఫ్టుల వైజ్గా పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారంటే, నెల రోజుల ముందు నుండే మేము 4 అఖండ దీపాలు వెలిగించాలి. అఖండ దీపాల మధ్యలో ఒక పాత్రను తీసుకోవాలి, పెద్ద పాత్ర. 200 మందికి ఒక వస్త్రం, ఒక ఫీట్ గల ఒక వస్త్రాన్ని తీసుకోవాలి. ఒకవైపు తెల్ల ఆవాలు, ఒకవైపు నల్ల నువ్వులు ముడివేయాలి. ముడివేసి నల్ల నువ్వుల నూనెలో దాన్ని చక్కగా ఆ వస్త్రాలన్నీ వేసి నల్ల నువ్వుల నూనె మొత్తం నిండుగా నింపాలి. నింపేసి అఖండ దీపాలు ఆ పాత్ర చుట్టూ పెట్టాలి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ జోన్లు, ధృవాలలో ఈ అఖండ దీపాలు వెలగాలి. ఈ అఖండ దీపాలు వెలగడమే కాదు, దాని చుట్టూ నల్లదారం తిప్పాలి. ఆ అఖండ దీపాలను ఆనుకొని చక్కగా వాటి నుండే మొత్తం ఒక 30-40 వరుసల ఈ యొక్క నల్ల దారాన్ని తిప్పాలి. దీంట్లో ఏ ఒక్క దీపం కొండెక్కకూడదు. కొండెక్కితే ఆ శని హోమం అనేది కూడా నిలిపివేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో చేయాలి. అందుకే వాళ్ళకు ప్రత్యేకంగా కంటి మీద కొనుకు లేకుండా అఖండ దీపాలను కాపాడాలి. అలా కాపాడితేనే అది మనకు ఈ శని హోమం చేసుకున్నటువంటి వారికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ శని హోమం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది. అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన, ఈ 3 రాశులు, ఇవి 5 రాశులకు. శని 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశించాడు. మళ్ళీ 30 సంవత్సరాల వరకు శని అనేది మీ వైపు చూడదు, కన్నెత్తి కూడా చూడదు. తర్వాత ఈ శని మన హౌస్ నుండి బయటకు వచ్చిన మళ్ళీ మనకు 30 సంవత్సరాల తర్వాత వచ్చే వరకు మనకు శని మన మీద ఎలాంటి ప్రభావం, ఇబ్బందులు కలగకుండా చేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా మీరు శని హోమాన్ని మీరు చేసుకున్నారు ఎక్కడైనా? అది కుంభరాశిలో తన సొంత క్షేత్రంలో శని భగవానుడు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. వేరే టైంలో అది ఉపయోగపడదు. కాబట్టి ఇదే అవకాశం, ఈ రాశులకి ఇదే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, 12 రాశులలో జన్మించినటువంటి వారికి శని హోమం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మంచి అవకాశం కాబట్టి మళ్ళీ మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.